కాల్చుకుంటున్నారు. మనకు తేలేదని టపాకాయలే మనకి ఎక్కడి నుంచి వస్తాయేమో. అమ్మ ఉంటే కొనిపెట్టేది, అమ్మ పోయింది, ఇంకెవరు కొని పెడతారు? అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందన్నావుగా, అక్కడి నుంచి కొని పంపకూడదు. అమ్మా అమ్మా, నేను పండుగకి టపాకాయలు మిఠాయి కొనిపెట్టా కదా, కొత్త చెక్క కొత్త పరికని కుట్టించే కదా, ఈడు ఏమీ లేవు. దేవుడి దగ్గరికి వెళ్ళక మమ్మల్ని మర్చిపోయావా అమ్మా? పోనీలమ్మ, మేమే అక్కడికి వస్తాం, కొనిపెడతావా అమ్మా? నాన్న నాన్న టపాకాయలు కొనిపెట్టినాన్న. నీకు టపాకాయలు కావాలా? కొట్టద్దు నాన్న, కావాలంటే నన్ను కొట్టు నాన్న. ఇది పుట్టి భూమి మీద పడ్డది, మీ అమ్మ మంచం ఎక్కిందిరా అంతే. 3 ఏళ్ళు మంచంలోనే తీసుకు చచ్చిపోయింది. ఇల్లు వల్ల కాడు చేసిన పిశాచిది. ఎందుకని పసిబిడ్డ దాన్ని అలా హింసిస్తాడు? దాని మూలం అది పుట్టింది, మనకి గతి పెట్టింది. లక్ష్మి, నువ్వు వెళ్ళిపోయావు, నా బ్రతుకంతా చీకటైపోయింది. నేను ఎందుకు పనికిరాని అయిపోయా. నువ్వు ఏడుస్తేనే చూడలేనమ్మా. మరెందుకు నాన్న ఎప్పుడు కడతాడు? ఏమోనమ్మా, అమ్ముండగా అసలు తాగేవాడే కాదు. రోజు నాకు బొమ్మలు, అమ్మకి మళ్ళీ పువ్వు తెచ్చి పెట్టేవాడు. ఎందుకో అమ్మ పోయాక అయిపోయాడమ్మా. నాకు భయంగా ఉందని నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. అలా అనకు చెల్లాయి, పోతే ఇద్దరం పోదాం, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. అందరూ నన్ను శని దరిద్రం తిడతారు, నీకు మాత్రం ఎందుకని నా మీద ఇంటిది? అదా, నువ్వు అచ్చం అమ్మలాగే ఉంటావమ్మా. నిన్ను చూస్తుంటే అమ్మని చూసినట్టే ఉంటుంది. నువ్వు దగ్గరుంటే నాకు అమ్మే దగ్గరున్నట్టు ఉంటుంది. మేళం మేళం. మీ అమ్మకి వైద్యం కోసం మీ నాన్న అప్పులు చేశాడు. మీ అమ్మ పోయింది గాని అప్పులు మిగిలిపోయాయి. ఆ తరువాత మీ నాన్న పని మానేసి పైగా తాగుడు మొదలెట్టాడు. తాగుడు అయితే మా డబ్బు తీర్చేది ఎవరు? అందుకని మీ ఇల్లు హేళం వేసి అమ్ముతున్నాం. ఉండటానికి ఇల్లు? ఆ సంగతి మీ నాన్నని అడుగు. మా నాన్నగారు ఎక్కడున్నారు? లక్ష్మి, లక్ష్మి, పాపిస్తాడా? వదులు, వదులు. అయ్యో అయ్యో, చూడండి అయ్యా, తాగుబోతువాడు. అప్ప తాగి తాగిపోయి ఆడాలను పట్టుకుంటావా? బుద్ధి లేదు, ఎంత పొగరా నీకు? ఏంటది? చూడండి జవాన్ గారు, వీడు బాగా తాగి పబ్లిక్ బజార్లో ఈ ఆడుగుతుని పట్టుకుని అల్లరి చేస్తున్నాడు. కాదు, నా భార్య లక్ష్మి. అలాగా? పోలీస్ స్టేషన్.
నిందితునిపై మోపబడిన నేరములు ప్రత్యక్ష సాక్ష్యాధారముల వలన పూర్తిగా రుజువైనందున నిందితునకు 3 మాసముల కఠిన కారాగారవాస శిక్ష విధించడమైనది. అడుగో నాన్న. ఈ ప్రపంచంలో నన్ను ఒంటరిగా వదిలి వారి కాలం తీరి వెళ్ళిపోయారు. నాకున్నది ఒక్క బిడ్డ. వీడు చక్కగా చదువుకుని చల్లగా వర్ధిల్లేటట్టు ఆశీర్వదించు స్వామి. ఎంత పొగరా మీకు? అయ్యా ఆగండి, పాపం ఎందుకు వాళ్ళని కొడతారు? మీరే చూశారుగా ఎంత అపచారం, ఎంత అపచారం. ఈ పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేశారు. ఈ మురుగు పీరుగులు పడుకోవడానికే నా గుడి కట్టించింది. లేదండి, రాత్రి రోడ్డు మీద పడుకుంటే వాన వచ్చింది, అందుకని లోపల పడుకున్నాం. మీ ఇల్లు ఎక్కడ బాబు? మాకు ఇల్లు లేదండి, మాది ఊరు కాదు. మీ అమ్మ మీ నాన్నగారు? మా అమ్మ చచ్చిపోయిందండి, మా నాన్నని పోలీసులు పట్టుకెళ్లారు. పాపం దిక్కులేని వాళ్ళలా ఉన్నారు. రాఘు, మన ఇంటికి తీసుకువెడదామా? సరేనమ్మా, నాతో ఆడుకుంటావా? ఏం బాబు అక్కడే ఆగిపోయావే? లోపలికి రా. చూడమ్మా. అమ్మా, ఎవరమ్మా ఈ పిల్లలు? పాపం ఎవరో దిక్కులేని పిల్లలు. మన రఘుకు తోడుగా ఉంటారని తీసుకొచ్చాను. రఘు, వీళ్ళని పైకి తీసుకెళ్ళు. అలాగేనమ్మా. రా. లేవండమ్మా, కాయగూరలు నేను కోస్తాను. నీ ముఖం నీకేం చేతనవుతుందిరా? ఏనండి, మా అమ్మ పోయాక మా ఇంట్లో నేనేగా వంట చేసేది. అవునండి, మా అన్ని భలేగా చేస్తాడండి. అలాగా? అయితే చేయరా చూద్దాం. అదేమిటండి ఏడుస్తున్నా? ఏడుపుకా చల్లాయ్, ఉల్లిపాయ ఉల్లిపాయ. రాజా, ఏమిటి ఎలా పడిపోయింది? రక్తం చూస్తే మూచెట్టు పడిపోతుంది. డాక్టర్ని పిలుస్తాను. అక్కర్లేదండి, ముఖం మీద నీళ్ళు కలిస్తే చాలండి. త్వరగా. చల్లాయ్, శాంత, చల్లాయ్. అమ్మా, చల్లాయ్. రాజాని శాంతని కూడా తీసుకువెళ్ళిన ఆయన. వద్దండి, చల్లాయ్ పడిపోద్దు. అక్కడ మూడు చుట్టూ పడిపోతే ఎట్లా? నువ్వు ప్రక్కనే ఉంటావుగా. నేను బయటకు వెళ్తాను. ఏ ఇంటి దగ్గర పని ఎవరు చేస్తారండి? మన రఘు చదువుకుంటే చాలు. అయ్యో, నీకు మాత్రం చదువు లేకపోతే ఎలా నాయనా? పోనీ
ఇంటి దగ్గరే మీకు చెప్పండి. ఆ చదువు చాలా రఘు బడిలో చదువుకుని పెద్దవాడే కలెక్టర్ అవుతాడు. నేను ఇంటి పనులు చూసుకుంటాను. పెద్దవాడిని అయితే వ్యవసాయం చేస్తానమ్మా. అలాగేలే నాయన, నువ్వు చెప్పింది నిజం. అందరూ పల్లకి ఎక్కితే మోసేవాళ్ళు ఎవరన్నట్టు అందరూ ఉద్యోగాలకు ఎగపడితే భూములు ఎవరు సాగు చేస్తారు? రైతే కదా నాయన దేశానికి అన్నదా. నాకు బడికి టైం అయింది, వెళ్ళొస్తానమ్మా. మంచిగా మసలుకో. ఓ రాఘవయ్య, నువ్వా? మా ఇల్లు తాళం వేసిందేమిటి? ఇంకా మీళ్ళేమిటయ్యా? నువ్వు జైలుకి వెళ్ళగానే అప్పుదాలు వచ్చి అలా వేసుకెళ్ళారుగా. అయితే మా పిల్లలు ఎక్కడున్నారు? ఏమో, అప్పుడే వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో మాకే తెలుస్తుంది. అరే రాఘవయ్య, నువ్వా? ఇక్కడ కూర్చొని విచారిస్తే లాభం ఏముందా? మనకు కావలసిన స్వర్గం అక్కడ ఉంది. ఎక్కడ? అక్కడ. కళ్ళు ముంచా మా అమ్మ, దండాలమ్మా దండాలు. రా రాఘవయ్య, రావాయ్. రాఘవయ్య అంతా రెడీ, మద్రాసు వెళ్ళిపోదాం. సరే, నువ్వు పదని వస్తాను. సరే.